ఎన్డీఏ పాలనలో దేశంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గుజరాత్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీఏఏతో విదేశాల నుంచి వలసొచ్చిన లక్షలాది మంది హిందూ, జైన, బౌద్ధులకు న్యాయం జరిగిందన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. మోదీ సర్కార్ తెచ్చిన సీఏఏతో లక్షలాది మందికి న్యాయం జరుగుతోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అహ్మదాబాద్ లో సీఏఏ కింద పౌరసత్వం పొందిన వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. గుజరాత్ లో పర్యటించిన షా అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలతో భారత్ లో ఆశ్రయం పొందుతున్న హిందూ, జైన, బౌద్ధ, సిక్కులకు అన్యాయం జరిగిందన్నారు అమిత్ షా. क्योंकि ये सीए सिर्फ देश के लाखों लोगों को, देश में बस रहे लाखों लोगों को नागरिकता देने का कार्यक्रम नहीं है. सीए देश में बस रहे लाखों शरणार्थियों को न्याय देने का और अधिकार देने का कार्य. और पास्ट में भारत सरकार जो कांग्रेस पार्टी और इनके साथियों ने चलाई, इनकी तुष्टीकरण की नीति के कारण सन 47 से लेकर 2014 तक जो लोग देश की शरण में आए उनको अधिकार नहीं मिला, इनको न्याय नहीं मिला. మోదీ పాలనలో దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. తమిళనాడులోని చెన్నైలో ఆయన పర్యటించారు. నావీ అధికారులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత చెన్నైలోని కలైంజర్ మెమోరియల్ పక్కనే ఉన్న కలైంజర్ ఉలగం అండర్ గ్రౌండ్ మ్యూజియం ను సందర్శించారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరగదన్నారు జమ్మూ కాశ్మీర్ బీజేపీ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి తరుణ్ చుగ్. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రజలను కన్ఫ్యూజన్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ పాలన నచ్చే కాంగ్రెస్ మాజీ మంత్రి చౌదరి జుల్ఫికర్ బీజేపీలో చేరారన్నారు. జమ్మూ కాశ్మీర్ దేశానికి టూరిజం రాజధానిగా చేస్తామన్నారు తరుణ్ చుగ్. राष्ट्र को सर्वप्रिय मानने वाला सामाजिक संगठन है. समाज के लिए सभी वर्गों क्षेत्रों में आदर्शवान, राष्ट्रवादी, देश के लिए सब कुछ निछावर करने वाले सेवाभावी नागरिक आगे आए, ये एक बड़ा लक्ष्य है. कई बार देश के न्यायालय ने भी इसकी सराहना की है और इसकी राष्ट्रवादी सांस्कृतिक सोच को आगे बढ़ाने की बात कही है. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కేంద్రపాలిత ప్రాంత బీజేపీ చీఫ్ రవీందర్ రైనా. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. వీలైతే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులతో పొత్తుతో ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు కాంగ్రెస్ మాజీ మంత్రి చౌదరి జుల్ఫికర్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆయన చేరికతో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు రవీందర్ రైనా. भारतीय जनता पार्टी पूरे तरीके से जम्मू कश्मीर में असेंबली इलेक्शंस की तैयारियों के सिलसिले में मैदान में उतर चुकी है. पूरी ताकत के साथ हम जम्मू के साथ साथ कश्मीर घाटी में चुनाव लड़ेंगे. बीजेपी को वोट देगी और यहाँ बीजेपी की सरकार बनेगी. और हाँ, कश्मीर घाटी में कुछ इंडिपेंडेंट कैंडिडेट्स 8 या 10 असेंबली सीट्स पर ऐसे हो सकते हैं जिनके साथ बीजेपी जो है तालमेल बना के वहाँ इलेक्शन लड़े. किसी राजनीतिक दल के साथ हमारा कोई गठबंधन नहीं होगा. భారత్ కువైట్ ద్వైపాక్షిక బంధానికి శతాబ్దాల చరిత్ర ఉందన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. రెండు దేశాలు ఆర్థిక సహకార రంగాల్లో కలిసి ముందుకెళ్తున్నాయని చెప్పారు. కువైట్ పర్యటనలో భాగంగా ఆ దేశ యువరాజు, ప్రధాని సహా ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై చర్చించామంటూ ట్వీట్ చేశారు జయశంకర్.